భారతదేశం ఎవ్రీ ఇయర్ ఎంత క్రూడ్ ఆయిల్ కొంటుందో తెలుసా? అక్షరాల 22 లక్షల కోట్ల రూపాయల విలువైన క్రూడ్ ఆయిల్ ని ఎవ్రీ ఇయర్ భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇది మన దేశ బడ్జెట్ తో సమానం. అంటే ప్రతి సంవత్సరం మనం ఇంత డబ్బుని అంటే మన సంపదని విదేశాలకు అప్పగిస్తున్నాం అనమాట. దీనివల్ల విపరీతంగా విదేశీ మారక నిల్వలు అనేవి తరిగిపోతున్నాయి. మరి ఇదే డబ్బు మన దేశంలోనే మిగిలిపోయి ఆ డబ్బు రైతుల ఖాతాల్లోకి మళ్ళితే ఆ ఊహే ఎంత బాగుందో కదా. మరి ఎట్లా ఇది పాసిబుల్? క్రూడ్ ఆయిల్ లేకుంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కిరోసిన్ లేదు, గ్యాస్ లేదు, అసలు దేశం ముందుకు నడవదు. మరి ఎట్లా ఇది పాసిబుల్? ఈ స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. పెట్రోల్ కి ప్రత్యామ్నాయమే ఇథనాల్. ప్రస్తుతం భారతదేశంలో E20 పెట్రోల్ నడుస్తుంది. అంటే ప్రతి వెహికల్లో E20 పెట్రోల్ అనేది మనం పోయించుకుంటున్నాం. అంటే ఇందులో 80% ఒరిజినల్ పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ కలుపుతారనమాట. మొత్తం 1 లీటర్ పెట్రోల్ కనుక మనం బండిలో కట్టించుకుంటే అందులో 800 ml పెట్రోల్ ఉంటుంది, 200 ml ఇథనాల్ ఉంటుంది. గతంలో పూర్తి పెట్రోల్తో నడిచే వెహికల్సే వచ్చాయి, కానీ ఇప్పుడు కంపెనీలు మాత్రం మొత్తం E20కి అనుగుణంగా ఆ వెహికల్స్ ఇంజన్లను కూడా తయారు చేస్తున్నాయి. గతంలో ఉన్న వెహికల్స్ కూడా ఈ E20 పెట్రోల్ వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా E20 పెట్రోల్ తో నడుస్తున్నాయి. అంటే ప్యూర్ పెట్రోల్ తో నడవాల్సిన బైకులు కూడా E20 పెట్రోల్ తో నడుస్తున్నాయి. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, మైలేజీ తగ్గిపోవడం, రెగ్యులర్ గా రిపేర్లు, ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకోసం ఇప్పుడు ఉత్పత్తి అయ్యే బైకులన్నీ E20 పెట్రోల్ కు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో E85 లేదంటే E100 అంటే 85% ఇథనాల్, 15% పెట్రోల్, లేదంటే పూర్తిగా ఇథనాల్ అంటే 100% ఇథనాల్ తో నడిచే బండ్లు కూడా రాబోతున్నాయి. జూన్ 12వ తారీఖున కేంద్ర మంత్రి గడ్కరీ అట్లాగే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వీళ్ళిద్దరి సమక్షంలో 100% ఇథనాల్ తో నడిచే వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసిర్రు ఆ కంపెనీ ప్రతినిధులు. అంతేకాదు టయోటో, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ ఇట్లాంటి కంపెనీలు కూడా E85 లేదా E100 తో ఇంజన్లు తయారు చేసి కొత్త వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. అంటే పెట్రోల్ నాపేసి పూర్తి ఇథనాల్ వైపు వెళ్ళిపోవడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మొదలైనవి అనమాట. మరి ఇథనాల్ అంటే ఏంటిది? ఇది ఒక రకమైన ఆల్కహాల్ అని చెప్పొచ్చు. 99% ప్యూరిటీ ఉన్న ఆల్కహాల్ ని ఇథనాల్ అని చెప్పొచ్చు. ఇథనాల్ ని మొక్కజొన్న, చెరుకు, వరి ఇట్లాంటి ధాన్యాల నుంచి విరివిగా తయారు చేస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర. మరి దీనివల్ల ఇప్పుడు మనకు ఒరిగేది ఏంది అంటే, ఒకప్పుడు ఈ 22 లక్షల కోట్లని ఎవ్రీ ఇయర్ మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడానికి విదేశాలకు చెల్లిస్తున్నాం కదా, అందులో కొంత భాగం అంటే ఇప్పటికిప్పుడు పూర్తిగా మారకపోయినా అందులో అట్లీస్ట్ E85, E100కి గనక వెహికల్స్ మారితే ఈ డబ్బు పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీలకు వెళ్తుంది. మరి ఇథనాల్ కంపెనీలకు ముడిసరికేంది? వరి, చెరుకు, మొక్కజొన్న లాంటివి. అంటే ఇది మన రైతుల పొలాల్లో నుంచే వెళ్లాల్సింది. ఒకప్పుడు ఎడారి దేశాల్లో ఉన్న బొగ్గు బావుల నుంచి తీసిన పెట్రోల్ని తెచ్చుకోవడానికి 22 లక్షల కోట్లు మనం చెల్లిస్తే మన పొలాల్లోనే పండిన పంటే ఇథనాల్ కింద తయారైతుందన్నమాట. అంటే ఒకప్పుడు విదేశాలకి ఈ క్రూడ్ ఆయిల్ కోసం చెల్లించే డబ్బు కొంతలో కొంతవరకైనా రైతుల అకౌంట్లలోకి మళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు దీనివల్ల వ్యవసాయానికి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో E20, E30తో పాటు నార్మల్ పెట్రోల్ కి సపరేట్ పంపులు ఉన్నాయి కదా, భవిష్యత్తులో వీటితో పాటు E85, E100 ఇట్లాంటి పంపులు కూడా ఎక్స్ట్రాగా పెరగనున్నాయి. అంటే మనం ఒకసారి పెట్రోల్ బంకులోకి ఎంటర్ అయితే మన వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అయితే ప్యూర్ లైన్లోకి వెళ్ళొచ్చు. తర్వాత E20, E30, E85, E100 ఇట్లా ఏ పెట్రోల్ కావాలంటే ఆ పంపు దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని బయటికి వెళ్ళిపోవడమే. అంతేకాదు వెహికల్స్ లో కూడా ఇప్పుడున్నటికంటే ఆప్షన్స్ ఇంకా పెరగనున్నాయి. ఇప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వెహికల్స్ లో? పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అట్లాగే CNG వెహికల్స్. ఇట్లా దీంతో పాటు భవిష్యత్తులో E85, E100 అనే మరో 2 ఆప్షన్స్ కూడా చేరనున్నాయి. అయితే ఇండియాలో ఉన్న వెహికల్స్ అన్ని రాత్రికి రాత్రే E85 గానో E100 గానో మారిపోతాయి అంటే అస్సలు కానే కాదు. ఇప్పుడే కంపెనీలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. ఇదంతా కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టొచ్చు, కానీ అడుగు మాత్రం పడింది. ప్రస్తుతం మన రోడ్ల మీద తిరుగుతున్న మన దగ్గర ఉన్న వెహికల్స్ లో E100 కానీ E85 కానీ పెట్రోల్ పోయడానికి వీల్లేదు. ఎందుకంటే పూర్తి ఇథనాల్తో మన దగ్గర ఉన్న ఇప్పుడున్న బండ్లు నడవు. సో ఖచ్చితంగా ఇంజన్లలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన బండ్లన్నీ మార్చుకోవాలి. అది రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ రోజు నేను కొన్న బండి కనీసం 15-16 ఏళ్ళు వాడందే ఎవరు ఆ బండ్లను మూలకు పడేయరు. గవర్నమెంట్ మార్చుకోమన్నంత మాత్రాన మార్చుకోరు. సో ఇదంతా కావాలంటే ఖచ్చితంగా ఒక 20-30 ఏళ్ళు మాత్రం పడుతుంది. బట్ అడుగు మాత్రం పడింది. అయితే అంతా బాగానే అనిపిస్తుంది కదా, మరి దీని వెనక సవాళ్ళు ఏం లేవా? వీటికి ఛాలెంజెస్ ఏం లేవా అంటే చాలానే ఉన్నాయి. దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం అంటే, మనం పెట్రోల్ బంక్ వెళ్ళి మన బైక్లోనో కార్లోనో పెట్రోల్ కొట్టించుకుంటాం. మరి ఇథనాల్ కొట్టించుకోవడం వల్ల పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల తేడా కనపడాలి కదా కన్స్యూమర్కి. 115 రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తుంది. E100 లేదా E85 పెట్రోల్ ఏమైనా తక్కువకు వస్తుందా? కనీసం సగంలో సగం తగ్గుద్దా? ఎందుకంటే కన్స్యూమర్కి లాభం లేనిది నువ్వు 115 రూపాయలు పెట్టుకొని పెట్రోల్ కొట్టించుకుంటే ఏంది, ఇథనాల్ కొట్టించుకుంటే ఏంది, ఏ రాయితో వల్ల కొట్టుకుంటే ఏంది తల వల్ల కొట్టుకోవడానికి. సో ఎండ్ యూజర్కి లాభం అనేది ఉండాలి, అప్పుడే ఇది సక్సెస్ అవుద్ది. కానీ ఈ ఇథనాల్ కంపెనీలు, ఈ పెట్రోలియం, ఈ దందా
ఈ ట్యాక్స్లు ఇవన్నీ కలిపి మళ్ళీ మొదటికే తీసుకొచ్చినాయి అనుకోండి పరిస్థితిని, దీనివల్ల ఉపయోగం కూడా ఏమి ఉండకపోవచ్చు. అంటే ఎవరైతే వినియోగదారు ఉన్నారో వినియోగదారుకి పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. వినియోగదారుకి ఉపయోగం లేనప్పుడు అతను ఏం చూస్ చేసుకుంటాడు, ఏదైతే ఈజీ ఆప్షన్ ఉందో అదే చూస్ చేసుకుంటాడు. ఇక ఇథనాల్ కోసం ముడిసరుకు ఏందో చెప్పుకున్నాం కదా మనం ఇందాకనే, వరి, మొక్కజొన్న, చెరుకు ఇట్లాంటి వాటినే విపరీతంగా వాడతారు. దీనివల్ల భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. అట్లనే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కలిగే కాలుష్యం మాటేంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలన్నీ కొద్దిమంది గుత్తాధిపత్యంలోకి వెళ్తున్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇట్లాంటి అనుమానాలన్నీ కలుగుతున్నాయి. ఇథనాలు పర్యావరణానికి అట్లాగే విదేశీ మారక నిల్వల విషయంలో లాభం చేకూర్చుతున్నప్పటికీ భారతదేశ ప్రజల ఆర్థిక స్థితిని ఏ పాటి మెరుగుపరుస్తుంది అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఈ ఇథనాల్ వినియోగం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.